శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రులని ఎవరైతే దీక్షతో ఈ 9 రోజులు ఆరాధిస్తారో వారికి ఎలాంటి విఘ్నములు కలగకుండా ఉంటాయని చెప్పేసి మనకు గణపతి పురాణం చెబుతూ ఉంది. ఈ 9 రోజులు గణపతి మంత్రాన్ని తీసుకొని అనుష్ఠానం చేసి జపం చేసి తర్పణ వదలడం వలన గణపతి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎందుకు తర్పణ వదలాలి అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ప్రీతికరం. పరమశివునికి అభిషేకం అంటే ప్రీతికరం, మహావిష్ణువుకి అలంకారం అంటే ప్రీతికరం, అలానే సూర్య భగవానునికి నమస్కారం అంటే ప్రీతికరం, అమ్మవారికి స్తోత్రం చేయడం వలన అమ్మవారు ప్రీతి కలుగుతూ అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగా గణపతికి జపం చేసి తర్పణ వదలడం అంటే ఆయనకి ఇష్టం. అందుకే ఈ 9 రోజులు ఆ గణపతి మంత్రాన్ని అనుష్ఠానం చేసి జపం చేసి జపమైన తర్వాత తర్పణలు వదలడం వలన గణపతి ఇష్టపడి సంతోషపడి మనకు విఘ్నములు లేకుండా తొలగిస్తూ ఉంటాడనమాట. అసలు విఘ్నములు అంటే ఏమిటి? మనిషి ఎదగటానికి చాలా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూ ఆ ఎదుగుదలకి కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వాటినే విఘ్నములు అని అంటూ ఉంటారు. చదువుకునే పిల్లలు బాగా చదువుకున్న ఎగ్జామ్ రాసే సమయానికి పరీక్ష రాసే సమయంలో గుర్తుకు రాక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ గుర్తుకు రాకపోవటమే విఘ్నములు. జాబ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో నోటి దగ్గరికి వచ్చి రాకుండా పోతూ ఉంటాయి. వాటిని కూడా విఘ్నములు అంటారు. ఇలా ఏ పని చేసినా మనకు అనుకూలించకుండా ఏదో ఒక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వాటిని విఘ్నములు అంటారనమాట. ఈ విఘ్నాలు మనకు కలగకుండా ఉండాలి అంటే ఈ 9 రోజులు గణపతిని ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గణపతిని ఎందుకు ఆరాధించాలి అని అనుకోవచ్చు మీరు. దేవతలు, బ్రహ్మాది సకల దేవతలు కూడా ముందుగా ఈ గణపతిని ఆరాధించి తమ కార్యాలను మొదలు పెడుతూ ఉంటారు. వారి కార్యాలు సుభిక్షంగా ఏ విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటాయి. ఎందుకంటే గణాధ్యక్షుడు అని మనం అంటూ ఉంటాం కదా, గణాలకు అధిపతి అని. సురాధ్యక్షుడు అంటే సురులు అంటే బ్రహ్మాది దేవతలందరినీ కూడా సురులు అంటారు. వీరందరికి కూడా అధ్యక్షుడు అన్నమాట. అందుకే గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఏ కార్యమైనా ఈజీగా నెరవేరుతూ ఉంటాయి. ఉదాహరణగా గణపతి పురాణంలో మనం ఒక కథని గాన చూసుకుంటే, ద్వాపర యుగం పూర్తయిపోతూ కలియుగం ప్రారంభమయ్యే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు, అంటే ద్వాపరయుగం పూర్తవుతుంటుంది, కలియుగం ప్రారంభమైతే ఆ సంధికాలం అంటారనమాట. ఆ సంధికాల సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వ్యాస భగవానుడిని పిలిచి ఆయనకి ఒక పెద్ద కార్యాన్ని అప్పచెప్తాడు. ఏమిటి ఆ కార్యం అంటే, కలియుగంలో మానవులు అల్ప ఆయుష్షు కలవారై, అల్పబుద్ధి కలవారై, సోమరులుగా జీవనం గడపాల్సింది ఉంటుంది. కాన వీరికి ఈ వేదాల గురించి, వేద పరిజ్ఞానం గురించి సమయం దొరకదు. తక్కువ సమయం ఉంది కాబట్టి వీటిని అధ్యయనం చేసి మోక్షాన్ని పొందటానికి వీళ్ళకి అనుకూలంగా ఉండదు. కాన వీటన్నిటిని కూడా ఈ 4 వేదాల సారాంశాన్ని సూక్ష్మములో పురాణాల రూపంలో, కథల రూపంలో విభజన చేసి వారికి అందేలాగా వాటిని విభజన చేయమని ఓ పెద్ద కార్యాన్ని వ్యాస భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడు బాధ్యతగా పెడతాడనమాట. అప్పుడు సరే అని చెప్పి వ్యాస భగవానుడు పూజ చేసి ప్రారంభిద్దామని ఆ వేదాలని 18 పురాణాలుగా, ఉపపురాణాలుగా రచిద్దామని, మహాభారతాన్ని రచిద్దామని ప్రారంభించి కొద్దిగా ధ్యానం చేసి ప్రారంభిద్దామని కూర్చుంటే వారికి ఏది కూడా గుర్తుకు రాకుండా, ఒక్క అక్షరం కూడా వాళ్ళకి గుర్తు రాకుండా ఉంటుంటుంది అనమాట. ఏమిటి ఇది, కారణం ఏమిటి, నాకెందుకు ఇలా కలుగుతుంది అని చెప్పేసి ధ్యానంలో నిమగ్నుడై
సమాధి స్థితిలో నుంచి సూక్ష్మ శరీరంతో వ్యాసభగవానుడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. బ్రహ్మలోకం చేరుకున్న తర్వాత బ్రహ్మగారిని దర్శించి బ్రహ్మగారికి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. నారాయణుడు అప్పజెప్పినటువంటి ఈ బహోత్తరమైన కార్యాన్ని నేను పురాణ రూపంలో వేదాలని విభజన చేయాలని చెప్పి ప్రారంభిద్దామని కూర్చుంటే నాకు ఒక అక్షరం కూడా గుర్తుకు రావడం లేదు దేవా, దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. నారాయణుడి నాభి నుండి బ్రహ్మకమలంలో నేను ఉద్భవించినాను. అప్పుడు నారాయణుడు, నీకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాను. ఈ సృష్టిని నువ్వు ప్రారంభించి ఈ సృష్టిని ప్రారంభించటానికి నిన్ను నేను ఉద్భవించాను. ఈ సృష్టిని ప్రారంభించమని నాకు బాధ్యత అప్పచెప్పాడు. అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నేను ఈ సృష్టిని ప్రారంభిద్దామని ప్రారంభిస్తే నాకు జ్ఞాపక శక్తి రావట్లేదు, అన్నీ ఆటంకాలు కలుగుతూ విఘ్నాలు కలుగుతూ ఉంటే దీనికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే అప్పుడు కొంత సమయం దీర్ఘంగా నేను ధ్యానంలో భగవంతుణ్ణి ఆరాధిస్తే నా నోటి నుండి ఓం అనే ఒక శబ్దం మొట్టమొదటిసారిగా ఉద్భవించింది. ఆ శబ్దంలో నుంచి పెద్ద కాంతిపుంజం ఒకటి ఉద్భవించింది. ఆ కాంతిలో జ్యోతి స్వరూపంగా పెద్ద ఏనుగు ముఖం ఒకటి నాకు కనిపించింది. ఆ ఏనుగు ముఖం నేను మొట్టమొదటిసారిగా దర్శించుకున్నాను. వక్రతుండ మహాకాయ వక్రతుండం అనేటువంటి ఆ ఏనుగు ముఖం నుంచి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది. ఆ మంత్రాన్ని తీసుకొని నేను జపం చేసి ధ్యానం చేస్తే సర్వ వేదాలు సర్వశాస్త్రాలు ఈ సృష్టిని ప్రారంభించే ఆ శక్తి నాకు కలిగింది. ఆ మంత్రాన్నే నేను మీకు ఉపదేశం చేస్తున్నానైనా నువ్వు వెళ్ళి ఈ మంత్రాన్ని సాధన చేసి నీ కార్యాన్ని జయప్రదం చేయమని ఆ బ్రహ్మగారు వ్యాసభగవానుడికి గణపతి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడనమాట. అప్పుడు వ్యాసభగవానుడు మళ్ళీ భూలో సూక్ష్మ శరీరంతో వచ్చి కొంత సమయం గుహలో ఉండి ఆ మంత్రాన్ని జపం చేసి తపస్సు చేస్తే కొంతకాలానికి మహాగణాధిపతి ప్రత్యక్షమై ఆ వ్యాసభగవానుడు కోరినటువంటి ఆ కోరికని, అంటే వేదాలని విభజన చేసి పురాణాలుగా రచించాలి, మానవాళికి అందించాలని చెప్పి గణపతిని కోరడం జరుగుతుంది. అప్పుడు గణపతి, నువ్వు ఒక్కడివి చేసే సమయం సరిపోదు, నువ్వు చెప్తూ ఉండు, నేను రచిస్తూ ఉంటా అని అప్పుడు 18 పురాణాలని, ఉపపురాణాలని, మహాభారతాన్ని రచించడం జరిగింది. అందుకే దీని అర్థం ఏంటంటే దేవతలు కూడా గణపతిని ఆరాధించి ఉద్ధరింపబడిన వారై, అంటే అనాదిగా ఉన్నటువంటి ఈ మహాగణాధిపతి నారాయణుడు, బ్రహ్మ వీళ్ళకన్నా ముందు ఈ గణపతి ఉన్నట్లు మనకు పురాణ శాస్త్రాల ప్రకారంగా తెలుస్తూ ఉన్నాయి. అందుకే మనం కూడా ఏ పని చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. గణపతి ఆరాధన చేయకుండా ఏ పని కూడా మొదలు పెట్టం. ఆ గణపతిని ఆరాధించడం ద్వారా సకల దేవతల్ని ఆరాధించినట్టే అవుతుంది. అందుకే లక్ష్మీ గణపతి అని కూడా అంటూ ఉంటాం. అంటే గణపతిని ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. సిద్ధి బుద్ధి గణపతి అని కూడా అంటుంటాం. ఆ గణపతిని ఆరాధిస్తే సిద్ధులు కలుగుతాయి, బుద్ధి ప్రసాదం అవుతుంది, విద్య ప్రసాదం అవుతుంది. అలానే పరమశివుడంటిటి వాడు కూడా రాక్షసును సంహారం చేయాలని చెప్పేసి ఆ రాక్షసు మీద యుద్ధం చేస్తూ 18 రోజులు అలసిపోతూ యుద్ధంలో గెలవలేకపోతూ ఉంటాడు. దీనికి కారణం ఏంది అని ఆలోచన చేసి ఆ పరమశివుడు పార్వతీదేవిని ఇలా అడుగుతాడు,
నేను యుద్ధం చేస్తున్న రాక్షసుడి చేతిలో ఓడిపోతున్నాను. కారణం ఏంటి అని అంటే, ముందుగా నువ్వు యుద్ధానికి ప్రారంభమై వెళ్ళేటప్పుడు గణపతిని ఆరాధన చేయలేదు గాన నీకు అపజయం కలుగుతూ ఉంటుంది, విఘ్నాలు కలుగుతూ ఉంటున్నాయి అని చెప్తే, అప్పుడు పరమశివుడు అక్కడే ఉండి ఓ చెట్టు కింద ఆకులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఇసుక అట్లా పసుపు ముద్దలాగా చేసి అక్కడ ఉన్నటువంటి చెట్టుకున్న కాయల్ని తీసి ఒక్కలుగా పెట్టి ఆకుల్ని తమలపాకులుగా పెట్టి గణపతిని ఆరాధన చేస్తే అక్కడే గణపతి అనుగ్రహం కలిగి, గణపతి అనుగ్రహం వలన మళ్ళీ ఆ పరమశివుడు యుద్ధంలో పాల్గొని ఆ రాక్షసుని సంహరించారని చెప్పేసి కూడా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఎంతటి వాళ్ళైనా ఆ గణపతిని ఆరాధించడం ద్వారా శుభం కలుగుతుంది అని మనకు వచ్చేటువంటి సంవత్సరంలో ఈ 9 నవరాత్రుల్ని గాన ఎవరైతే ఆ గణపతి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి శుభం జరుగుతాయని చెప్పేసి మనకు ఈ 9 రోజులు భగవంతుడు మనకు అందించడం జరిగింది. కాకపోతే ఈ 9 రోజుల్ని మనము భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా కాకుండా ఏదేదో శబ్దాలు చేస్తూ ప్రాపంచికమైనటువంటి పాటలను పెట్టుకుంటూ అల్లరిగా ఆ గణపతిని ఆరాధించలేకపోతూ ఉన్నాం. భక్తితో శ్రద్ధగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా భజనలు, మంచి భక్తి పాటలు ఈ విధంగా గన మనం సాధన చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఈ గణపతిని గాన ఆరాధించుకుంటే అందరికి కూడా శుభాలు జరుగుతాయని చెప్పేసి మీకోసం ఈ చిన్న వీడియో చేయడమైనది. స్వస్తి.